ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక 2 నిమిషాలు మీ శాసనసభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాసనసభ్యుడిగా మీ దీవెనలతో గెలిచిన తర్వాత మేమందరం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులం అయిన తర్వాత నిత్యము ఏదో ఒక పని మీదనే మీ నియోజకవర్గ అభివృద్ధి పని మీదనే వచ్చేవాడు. తన శాసనసభ్యుడిగా లేనప్పుడు ఎన్నికల కంటే ముందు ఏదైతే వర్షాలు వచ్చి కుంటలు చెర్లు అన్ని తెగి రోడ్లన్నీ తెగితే ఆనాటి ప్రభుత్వము ఆనాటి శాసనసభ్యుడు పట్టించి వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడు గెలిచిన తర్వాత అన్నా నాకు ఇదిగో 50 కోట్లు ఇస్తేనే ఈ రోడ్లన్నీ బాగుపడతాయి, అన్నా నాకు ఒక 70 కోట్లు ఇస్తేనే ఈ చెరువులన్నీ మరామత్తులు అవుతాయని అటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా దగ్గరికి నిత్యము తిరిగి సాధించుకున్నంత గొప్ప వ్యక్తి మీరు గెలిపించుకున్న మీ శాసనసభ్యుడు. ఇప్పుడు కూడా చూశారు కదా, నాతో కొబ్బరికాయ కొట్టించాడు, సీతక్కతో కొబ్బరికాయ కొట్టించాడు, శ్రీధరబాబు గారితో కొబ్బరికాయ కొట్టించాడు. అంటే పదవి ఎప్పుడూ శాశ్వతం కాదు. పదవి ఉన్నప్పుడు మీలో మమేకం అవటం సర్వసాధారణం. పదవి ఉన్నా లేకున్నా మీకోసం నిత్యము తప్పించే ఈ శాసనసభ్యుడు లాంటి మంచి శాసనసభ్యుడు దొరకటం మీ అందరి అదృష్టం అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. కలలకు అన్నట్టు పేదోడి ప్రభుత్వం రావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు అభివృద్ధికి సంక్షేమానికి 2 కళ్ళలాగా జోడెడ్లలాగా రెండింటినీ సమపాలలో ఈ ప్రభుత్వం ఈనాడు నడిపిస్తుంది. పెద్దలు శ్రీధరబాబు గారు ఒక చాలా దూరదృష్టితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని మీ శాసనసభ్యుడి యొక్క పట్టుదలతో రెవెన్యూ ల్యాండ్ సుమారు 140 ఎకరాలు ఆనాడు ఈ ఆస్తిని వేరే వాళ్ళకి కట్టబెట్టారు. ఆ కట్టబెట్టిన ఆస్తిని నేను మంత్రి అయిన మొదటి 10 రోజుల్లోనే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ చేయాలని నాతో సంతకం పెట్టించుకొని క్యాన్సిల్ చేసి ఈ భూమిని మీ అందరికీ ఇక్కడున్న యువతకి ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ భూమిని పేదోడి ఆలోచనకు అనుగుణంగా మీ అందరి ఉపయోగం కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంతేకాదు, ధైర్యంగా మీరు చెప్పుకునే విధంగా ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కళలన్నీ నెరవేరుతాయని ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఏదైతే మాట్లాడుకుంటారో అదే పద్ధతిలో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తున్నది అన్నది మీకు తెలియంది కాదు. చెప్పిన మాటలన్నిటినీ తూచా తప్పకుండా అది రైతు రుణమాఫీ విషయంలోనే మీకు ఈ రాష్ట్రానికి పెద్ద భారమైనప్పటికీ ఆనాటి ప్రభుత్వం 7,20,000 కోట్లు అప్పు చేసిన ఆర్థికంగా ఈ రోజు ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి 2 విడతలుగా ఇప్పటికే 1,50,000 వరకు మాఫీ చేశాం. ఈ నెలలో 2 లక్షల వరకు సుమారు 31,000 కోట్ల రూపాయల పైచీలకు రైతన్నల ఖాతాలో జమ చేయబోతుంది మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, ఆనాడు రైతులకు ఇచ్చే అనేక కార్యక్రమాల్లో, అనేక పనిముట్లలో రాయితీలన్నిటినీ ఆ ప్రభుత్వం మర్చిపోతే ఈ ప్రభుత్వం ఒక్క రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసానే కాదు, రైతులకి పంటకి ఇన్సూరెన్స్
కొనుగొన్న పనిముట్ల మీద రాయితీలు, విత్తనాల మీద రాయితీలు, ఇలా ప్రతి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలని నిజంగా తలంచి ఈనాడు రైతుల పక్షపాతి సత్యన 2 విషయాలను అడిగాడు. అందుట్లో ఈ వేదిక మీద నుంచే కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను. ప్రభుత్వ భూమి, రెవెన్యూ భూమి ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి. వచ్చే నెలలోనే లేకుంటే 2 months లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకుందాం. ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అర్హులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మీదే. రెండో విషయం, నవ్వుకుంటున్నా చూడు ఎంత ప్రాక్టికల్ గా అడిగాడు చంద్రబాబు. నేను ఇద్దరు నవ్వుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,005 ఇండ్లు, 3,500 ఇల్లు ఇస్తున్నమాట వాస్తవం. ఈ నియోజకవర్గానికి ఇంకొక 2,000 ఎక్కువ కావాలని అడిగాడు. తప్పకుండా 2,000 కాకపోయినా ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇల్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ 4,50,000 ఇల్లు మొదటి విడతగా ఈ రాబోయే 4 రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.